ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినది ఘనతయు కలుగుటకు కారణమగును. ఒకటో రాసిన పత్రిక 1:7. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును అని ఎంతో ఆశతో చెప్పుచున్నాడు. జరిగిపోయిన సంవత్సరములలో తన పరిచర్య ద్వారా అనేక మహత్కార్యములు జరుగుట అతడు చూచి ఉండినను, దేవుడు అతని ద్వారా బలముగా పనిచేసి ఉండినను, తన వృద్ధాప్యంలో ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని చెప్పుచున్నాడు. పునరుద్ధాన శక్తి విశ్వాసులకు అందుబాటులో ఉన్న సర్వోన్నతమైన శక్తి. విశ్వాసుల అనేకులు తమ జీవితంలో శక్తి కలిగి ఉండవాలని వెతుకుచు ఎన్నో సంవత్సరముల కొలది ప్రణాళికలు ఏర్పాట్లు చేసుకొనిచుందురు. వారి జీవితంలో అనేక పతనములను ఎదుర్కొనగలిగినను ఆత్మీయంగా గొడ్డుతనంలోనే ఉండెదరు. అప్పుడు తమ శోధనలపై శక్తి ఎట్లు పొందగలమా అని ఆలోచింప మొదలుపెట్టుదురు. స్వప్నములు కలుగుట ద్వారా లేక కొన్ని అనుభవములు దర్శనములు పొందుట ద్వారా తాము శక్తి పొందగలమని తలంచెదరు. కానీ వారింకను బలహీనంగానే ఉండెదరు. పునరుద్ధాన శక్తి అందుబాటులో ఉన్నదని వారు గుర్తించరు. యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తం మనకు బదులుగా చనిపోయినని, మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు, మనలో జీవించుటకు ఆయన తిరిగి లేచిన నమ్మిన ఎడల అనుదినము విశ్వాసము ద్వారా మన ప్రతి పరిస్థితి కొరకు, ప్రతి శోధనలో, ప్రతి అక్కరలో పునరుద్ధాన శక్తిని పొందగలము. అట్టి విశ్వాసమును మనకు అనుగ్రహించుటకు ప్రభు అనేక బాధకరమైన పరిస్థితుల ద్వారా, పరీక్షల ద్వారా మనలను నడిపించును. ఒకటో పేతురు రాసిన పత్రిక 1:7-11 ఆ తలంపును చూచుచున్నాము. బంగారము అగ్నిచే శుద్ధీకరించబడవలెను, సబ్బు చేత కాని నీటి చేత కాని అది శుద్ధీకరింపబడనేరదు. ప్రతి అల్పమైన మస్తు కాల్చబడు వరకు బంగారం శుద్ధీకరించు అగ్ని యొద్దకు మరల తేబడును. అదే విధముగా అనుమానముల నుండి, అవిశ్వాసము నుండి విడిపించబడుటకు శుద్ధీకరించు అగ్ని ద్వారా మనము పోవలెను. అప్పుడు మనకు విశ్వాసం అనుగ్రహించబడును. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.